నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి భారీ ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీ వర్కర్లు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల పాలిట శాపంగా మారుతుంది సొత్తుమాది పెత్తనం మీద ప్రజల సొత్తుపై ప్రభుత్వం పెత్తనం ఏమిటి ప్రజల ఆస్తులను కబ్జా చేసేందుకు చట్టాన్ని తీసుకువచ్చారా ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి చట్టాన్ని ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నారాయణ స్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ తరఫున టికెట్ ఇవ్వవద్దు మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి క్యూ కట్టిన వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతలు ముఖ్యమంత్రి జగన్ ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో పిల్లల ముందు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటల షర్మిల దెబ్బతో వైసీపీ మునిగిపోయే నావ విమర్శించిన తిరుపతి జనసేన నాయకులు. వార్తల్లోని వివరాలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో బయలుదేరిన ర్యాలీలో వందలాది మంది అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కు కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ తిరుపతి నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి భారీ ర్యాలీగా అంగన్వాడీ వర్కర్స్ బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పక్క రాష్ట్రం తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంత్రి రామచంద్రారెడ్డి ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి అంగన్వాడీ వర్కర్లు నిరసన తెలిపారు. అంగన్వాడీ సమస్యలపైన ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలి, తెలంగాణతో సమానంగా మాకు వేతనాలు పెంచుతానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం పైన అదనంగా ఇస్తానని చెప్పి ఈరోజు మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ చేస్తానన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తానని చెప్పి ఈరోజు కోర్టుకే వెళ్ళమన్నాడు. ఇది ఎక్కడ న్యాయము? ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖల ఉద్యోగాల నుంచి అన్ని శాఖల్ని మమ్మల్ని అంగన్వాడీలు పనిచేయమని చెప్పడము, ఈరోజు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని గుర్తించమంటే మమ్మల్ని రోడ్లు పాలు చేసి మా కష్టాలని ఈరోజు తీర్చడం లేదు. అందువల్ల మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం. కోరికల కోసం ఈరోజు రోడ్డు ఎక్కాము. ప్రభుత్వం ఇంతవరకు దిగి రాలేదు. ఇది చాలా బాధాకరమైన విషయము. మా కష్టానికే మేము ప్రతిఫలం అడుగుతున్నాము. అందుకోసమే ఈరోజు రోడ్డు ఎక్కాము. సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం కావాలి. 26,000 ఇవ్వాలి. 26,000 హైకోర్టు గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు మీకు ఇస్తానన్న జగనన్న ఈరోజు దిగి వచ్చి మాకు ఆ కోరికను నెరవేర్చాలని ఈరోజు రోడ్డు ఎక్కాము. అంగన్వాడీ పోరాటం 19వ రోజుకు చేరింది. ఈరోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి, అట్లే వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మాకు అంగన్వాడీ రాష్ట్రం నుంచి పిలుపు వచ్చింది. దానికి సంబంధించి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఇక్కడ పోలీసులు మోహరించి అడ్డుపట్టడం జరిగింది. కాబట్టి రోడ్లోనే కూర్చొని వాళ్ళ సమస్యల గురించి ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడుండే ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇచ్చేదాకా ఈ సమ్మెను విరమించమని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నారు. తెలంగాణ కంటే కూడా పాదయాత్రలో చెప్పిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. ఈరోజు తెలంగాణలో 13,500 రూపాయలు ఇస్తున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారమే ఇక్కడ అప్పటికి కూడా 14,500 రూపాయలు ఇవ్వాలి. చర్చల పేరుతో 4 దఫాలుగా చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు ఎలాంటి అన్నీ చేస్తున్నామంటున్నారు. కానీ వాళ్ళకి గ్రాడ్యుయేటీ, కనీస వేతనం, జీతాల పెంపు మాత్రం వాళ్ళు మాట దాటేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో రాగద్వేషాలకు అతీతంగా జరుపుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. వైన్ షాపులు, బార్లు నిర్ణీత సమయంలో మూసివేయాలన్నారు. స్పెషల్ డ్రైవ్ లో బ్రీత్ ఎనలైజర్ కు పట్టుబడి మరలా అదే నేరానికి పాల్పడిన వ్యక్తులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపడం జరుగుతుందన్నారు. ప్రైవేటు కార్యక్రమాల్లో వేసుకునే దుస్తులు, నృత్యాలు, మాట్లాడే విధానం అశ్లీలత ఉండకూడదన్నారు. డ్రంకన్ డ్రైవ్ కు 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు. తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు ఆదివారం 31వ తారీఖు డిసెంబర్ 31
సో మిడ్ నైట్ అంతా కూడా ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకుంటారు కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు అలాగే 31st నైట్ పాటించాల్సిన సూచనలు, ఎక్కడైతే సెలబ్రేషన్స్ చేసుకుంటారో అక్కడ కూడా పాటించాల్సిన సూచనలు అన్నీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తిరుపతి పట్టణం ఎక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హోటల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇతరత్ర అరేంజ్మెంట్స్ చేసుకునే హోటల్ యాజమాన్యాలు అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందస్తుగా పోలీసు పర్మిషన్స్ తీసుకోవాలి. వారికి కూడా అప్ టు 1 o'clock వరకే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ అన్నీ కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాస్ ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్లో ఉండాలి. అలాగే లోపల కూడా సీసీ కెమెరాస్ కవరేజ్ అనేది ఫీడ్ రికార్డ్ అవ్వాలి. అలాగే లైవ్ స్ట్రీమ్ కూడా వీలైతే తీసుకోవాలి. ఇంకా ఈ మద్యం సరఫరా చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఈవెంట్ కోసం. అలాగే వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ తగు జాగ్రత్త లేదంటే మైనర్స్ని అలౌ చేయకూడదు. ఎక్కడైతే కపుల్స్ కోసం ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆ టైంలో మైనర్స్ అలౌ చేయకూడదు. అలాగే ఎటువంటి డీజే సాంగ్స్ కానీ అశ్లీల నృత్యాలు కానీ కించపరిచే వ్యాఖ్యానాలు కానీ ద్వంద్వార్థాలతో వచ్చే వ్యాఖ్యానాలు కానీ చేసి అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి గొడవలకి ఆస్కారం ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ బాధ్యత. వాళ్ళు ఈ నిర్వహించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించాలి. ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్కి మనకు హెచ్చరిక ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కానీ అవుట్ సైడర్స్ కానీ ఈ డ్రగ్స్, ఏ విధమైన డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇతర లిక్కర్ అయితే పర్మిటెడ్ లిక్కర్ కాకుండా వేరే లిక్కర్ కానీ అలౌ చేసినా కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్తో కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. సంబంధిత వ్యక్తులతో కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ మాకు తెలియదు, మేము చూడలేదు అనే వాదన లేకుండా వాళ్ళని కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది NDPS యాక్ట్ ప్రకారం. సో ముందస్తుగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. వాళ్ళ దాంట్లోకి ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ ఎవరు వస్తున్నారో చూసి కంప్లీట్ చెక్ చేసి తీసుకోవాలి. ఎటువంటి నిషేధిత పదార్థాలు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోలీసులకు చెప్పాలి. ఎక్కడైనా కూడా ఏ హోటల్స్ అయినా ఈవెంట్లో అయినా కూడా ఫారినర్స్ ఎవరైనా పాల్గొంటే ముందస్తుగా పోలీసు వాళ్ళకి తెలియజేయాలి. మా ఈవెంట్కి పలానా ఫారినర్స్ వచ్చారు, అది మీకు దృష్టిలో పెడుతున్నామనేది చెప్పాలి. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో పంపిణీ చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తదితర అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం రానున్న ఏడాది జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న కార్యక్రమాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పంపిణీ కార్యక్రమం గ్రామ సచివాలయం నుండి జిల్లా స్థాయి వరకు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించి ఒక షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకాలకు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని షెడ్యూల్ ప్రకారం వెళ్లాలన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఒక ఉత్సవంలాగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనవరి 23వ తేదీన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించడం జరుగుతుందని, చేయూత కింద 5 నుంచి 14వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ పథకాలకు సంబంధించి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి వారిని భాగస్వాములు చేయాలన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం జిల్లాలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారని, ఎంతో అభినందనీయమని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు కొనసాగాలని, నూతన సంవత్సరంలో చేపట్టనున్న వివిధ ప్రభుత్వ పథకాలకు సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ జ్యోతి, మెప్మా పీడీ రాధమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ అధికారులు చెన్నయ్య, భాస్కర్ నాయుడు, డిప్యూటీ సీఈఓ జడ్పీ ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో జరిగిన విద్యార్థి దివన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడాన్ని తిరుపతి జనసేన నాయకులు తప్పుపట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో చదువుకునే విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడటం సరికాదన్నారు. తాము పిల్లలకు ఏమి చేశామో చెప్పాల్సింది పోయి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు వస్తున్న ఆదరణ చూసి జగన్ భయపడి నిత్యం పవన్ కళ్యాణ్ పిల్లలపై దూషించడం ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రికి జగన్ కు రాష్ట్రంలో ఏమి జరిగినా డివైడ్ పాలిటిక్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ప్రజలు మర్చిపోతారనే లెక్కతో మాట్లాడుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని జనసేన, టీడీపీ చిత్తుగా ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గంధి శ్రీనివాస్ ఈసారి ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాల్ విసిరారు. షర్మిల రాకతో రాష్ట్రంలో వైసీపీ నావకు గండిపడిందని ఎద్దేవా చేశారు. మా అధ్యక్షుడికి సంస్కారం విలువలు అన్ని మాకు నేర్పించి వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదనే ఒక సంస్కారంతో రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడాలి. లేని పక్షాల్లో మేము కూడా మీ వ్యక్తిగత విషయాలు చాలా ఉన్నాయి, చాలా మాట్లాడగలుగుతాం. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు కూడా ఉన్నాయి. దయచేసి ఈసారి ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక మీటింగ్ మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం చేసిన పథకాల గురించో, ఆ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించో, ఏం అభివృద్ధి చేశారని చెప్పుకోవాలి. కానీ మీరు ఏ అభివృద్ధి చేయకుండా సున్నా అభివృద్ధి కాబట్టి మీరు చేసింది ఎక్కడ కానీ ఏ సభలో కానీ మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పుకునే ధైర్యం మీకు లేదు. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి జనాల్లో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా? ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత రాజకీయం మాట్లాడిండే తప్ప పదవిలో వచ్చిన తర్వాత వ్యక్తిగత దూషణ పోకూడదు, రాజకీయం చేయాలి తప్ప పొగడకూడదు, ఒకరిని కించపరిచి మాట్లాడకూడదు అని చెప్పి మోకా స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. దానికి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అభినందిస్తూ ఒక ట్వీట్ చేస్తే దాన్ని కూడా ఒక మినిస్టర్ ఆయనకి మోకా స్టాలిన్ గారికి వినిపించడం జరిగింది. కనీసం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసి ఎలా నేర్చుకున్నాయా మీరు? మనం ఒకరిని విమర్శించే ముందు మన పరిస్థితిని కనుక్కొని మాట్లాడాలి. మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, మేము వ్యక్తిగత దూషణలు చేయడం మానేసాము, మా నాయకుడు మాకు నేర్పించాడు కాబట్టి ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాం. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఓటమి భయంతో ఈ రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని తిడితే డైవర్ట్ అయిపోతున్నాడు అనుకోవడం మీ భ్రమ. ఒకటే చెప్తున్నాం, మీకు ధీటుగా సమాధానం చెప్పే నాయకులు మా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి వైసీపీ నాయకులు కానీ మీ ముఖ్యమంత్రి గారు చూస్తే ప్రజలే మీరు ఒక 90 రోజుల్లో ప్రజలే మీరు మాట్లాడే మాటలకి గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. ఏపీ సీఎం ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజల పక్షాన ఉద్యమానికి నాంది పలుకుతామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 2022 ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం 2022 ప్రజల పాలిట యమపాసం కాబోతోందన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఇక ముందు మూతపడిపోతున్నాయని అన్నారు. ఈ చట్టం అమలైతే భూ ప్రాధికార సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి నియమితమైన తర్వాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ అట్టి టీఆర్ఓ పరిధిలోకి పోతాయన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా తమ ఆస్తులను, వ్యవసాయ భూములను క్రయ విక్రయాలు జరపాలన్నా, తమ వారసులకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా, ఆస్తి తగాదాల సమయంలో కోర్టుని ఆశ్రయించాలన్నా టీఆర్ఓ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి మాటే శాసనమవుతుందని, ప్రజల పాలిట శాపంగా మారుతుందన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థని కానీ, రెవెన్యూ వ్యవస్థ అనేది లేకుండా చేసేసి పూర్తిగా ఈరోజు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళ చేతుల్లో గుప్పిట్లోకి ప్రజల ఆస్తులు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు చెప్పినట్లంతా కూడా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు వ్యవహరిస్తే పూర్తిగా అందరికీ అన్యాయం జరుగుతుంది. దయచేసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తాం. ఈరోజు కోర్టు కూడా, హైకోర్టు మెట్లెక్కారు. అవసరమైతే నేను ఒక స్థానికుడిగా, తిరుపతి వాసిగా ప్రజల పక్షాన హైకోర్టులో కేసు వేస్తాను. ఈ జరుగుతున్నటువంటి కేసులో ఇంప్లీడ్ అవుతాను. ఈ ఏదైతే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని, న్యాయ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని విభాగాలని కలుపుకొని ప్రజలతో మమేకమై ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పని, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ చట్టాన్ని వ్యతిరేకించేలా ప్రజలంతా కూడా పోరాటం చేస్తామని, దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ భూసేకరణ భూ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయండి. ప్రజల ఆస్తులకు వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి తప్ప ఈరోజు మీరు నియమించే అధికారులు ఉండే ఆస్కారమే లేదు. ఈరోజు రెవెన్యూ వ్యవస్థలో కొంతమంది అవినీతి అధికారులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములే దారాదత్తం చేస్తున్నారు. అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు. మరి రేపు మా పూర్వీకులు ప్రజలకు ఇచ్చినటువంటి ఆస్తులకి ఎవరు బాధ్యత వహిస్తారండి?
ఎవడంటే వాడు దర్జాగా కబ్జా చేసేస్తే మీ చేతుల్లో ఉండే అధికారులు వాళ్ళకి టైటిల్ ట్రాన్స్ఫర్స్ మార్చేస్తే ఎవరికి చెప్పుకోవాలండి? కోర్టుకు వెళ్లేదానికి లేదు. కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే హైకోర్టుకు వెళ్లాలన్నా కూడా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అధికారి అనుమతి తీసుకోవాలా? ఇది ఎక్కడి న్యాయం అండి? మా సొత్తు మీద మీ పెత్తనం ఏందండి? దయచేసి దీన్ని రద్దు చేయాలని చెప్పని ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నానండి. తిరుపతిలోని తిమ్మినాయుడు పాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కనీస సమాచారం కూడా లేకుండా తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించడంతో తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. కనీస సమాచారం లేకుండా తొలగింపుపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ విగ్రహం ముందు తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ బైఠాయించారు. విగ్రహానికి చుట్టూ ఉన్న ఇనుప కన్నులు తొలగింపు ఎందుకు చేస్తున్నారో చెప్పేంత వరకు కదిలేది లేదన్నారు. రాత్రిపూట ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందో కమిషనర్ చెప్పాలన్నారు. కమిషనర్ సమాధానం చెప్పేంత వరకు కదిలేది లేదని పేర్కొన్నారు. తిమ్మినాయుడు పాలెంకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. గత మే నెలలో ఎన్టీఆర్ కొత్త విగ్రహాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, నిమ్మల కృష్ణప్ప, సోమిరెడ్డి, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం వివాదం సద్దుమణిగింది. ఇప్పుడున్న స్థలం పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించేందుకు మున్సిపల్ కమిషనర్ అంగీకరించడంతో నిరసన విరమించామని టీడీపీ నేత నరసింహ యాదవ్ తెలిపారు. ఈ తిమ్మనాయుడు పాలెం అనే దీనికి తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి కాన్స్టిట్యున్సీ దగ్గర ఈ పక్కనే ఉన్న హరిజన వార్డులో అటు నందమూరి తారక రామారావు గారు కూడా అప్పట్లో ఇక్కడ భోజనాలు చేయడం, సహపంక్తి భోజనాలు చేయడం, దానికి గుర్తుగా ఆనాటి ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ఒక విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. అది కొంతకాలం తర్వాత చెయ్యి విరిగిపోయి డ్యామేజ్ అయింటే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా మొన్న మే నెల 19వ తారీఖు ఎన్నిక శత జయంతి వేడుకల్లో భాగంగా యనమల రామకృష్ణుడు గారు, షరీఫు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ మార్గ ప్రముఖులందరినీ కూడా పిలిచి ఆ విగ్రహం స్థానంలో ఇంకొక విగ్రహాన్ని మేము పెట్టించడం జరిగింది. ఆనాటి నుంచి కంటిన్యూ అవుతాయని మాస్టర్ ప్లాన్ రోడ్లో ఈడ రోడ్డు వేశారు. కానీ ఈరోజు చూస్తే కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. మున్సిపాలిటీ వాళ్ళే మేము చేయలేదు, కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరో వచ్చి ఇచ్చేసినారు. నేను పర్సనల్గా వచ్చి చూసి మీకు ప్లేస్ చూపిస్తానన్నారు. మా ఇంటెన్స్ కూడా ఏమంటే ఇది అనాదిగా ఉన్న విగ్రహం, ఇక్కడ పాత విగ్రహం కూడా పక్కనే ఉంది. ఈ సెంటర్లో రోడ్డుకి సెంటర్లో పెట్టేదానికి మా యొక్క సమ్మతిని తెలియజేస్తాను. మున్సిపల్ అధికారులు కూడా చెప్పిన వెంటనే మా డబ్బు సొంత ఖర్చులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పక్కకు మార్చుకోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఇప్పుడు నగర కమిషనర్ గారికి ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. వారు వచ్చి చూసిన తర్వాత మళ్ళీ ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటాం దానిపైన కూడా తెలియజేస్తాం. ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ విగ్రహం తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో డిస్టర్బ్ చేయాలని చేయడం మటు కరెక్ట్ కాదు. ఎవరు చేసినా, అది కాంట్రాక్టర్ చేసినా ఇంకోరు చేసినా అది కరెక్ట్ కాదు. దీనిపైన నందమూరి అభిమానులు మేము ముందు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అయినా ముందు నుంచి నందమూరి అభిమానులుగా ఉన్నాం. మా మనోభావాలకు సంబంధించిన విషయం. దయచేసి ఎవరు దీన్ని వేరే యాంగిల్ తీసుకోకుండా ఆ విగ్రహాన్ని యథాతథంగా అక్కడనే ఉంచేదానికి సహకరించమని అందరిని అడుగుతాను. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సీట్ ఇవ్వకూడదని పెద్దిరెడ్డిని జీడీ నెల్లూరు ముఖ్య నేతలు, జీడీ నెల్లూరు నియోజకవర్గ 6 మండలాల వైసీపీ నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. నారాయణ స్వామి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో నారాయణ స్వామికి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తరపున టికెట్ ఇవ్వవద్దని మంత్రికి విన్నవించుకున్నారు. వైసీపీ నాయకులను కాదని ప్రతిపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన చెందారు. జగన్మోహన్ రెడ్డి ముందు నారాయణస్వామి వద్దు అంటూ మంత్రి పెద్దిరెడ్డికి తెలిపినట్లు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి సానుకూలంగా స్పందించారని జీడీ నెల్లూరు వైసీపీ నాయకులు తెలిపారు. ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన ప్రవర్తన వేరే, కంప్లీట్ ఆయన ఉండరా అవన్నీ పనికిరానమాట. ఇప్పుడు ఆయన ప్రవర్తన డిప్యూటీ సీఎం అవుతానే ఎంతసేపు ఏమంటే ఏదైనా సమస్య ఎవరిని ఎత్తుకోబోతే సామాన్య క్యాడరు, సామాన్య ప్రజలు నన్ను చూసి ఓటేలేదు, మీరు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే ఉండి అని గెట్అవుట్ అని బయట పోవడం, నువ్వు ఆ గ్రూప్ అనడం ఈ గ్రూప్ అనడం ఏంది ఇది? ఇప్పుడు కంచుకోట ఇది. ఇప్పుడు ఎట్లా కంచుకోవటం లాంటి నియోజకవర్గాన్ని ఈరోజు ఆయన నాశనం చేసేసి ఈరోజు ఆయన ప్రతి ఊర్లో ఆయనకి కూడా భజన పరులు ఉంటాడు, వాడిని దగ్గర చేర్చేది. మనందరం ఇన్ని రోజులు పడిన బాధలకి ఖచ్చితంగా పోరాడైనా సరే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటాం. మనం ఎవరి చేతిలో అయితే బందీగా ఉన్నామో ఈ గత 4.5 సంవత్సరంగా మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి. మన పోరాటం అయితే ఆగదు, ఖచ్చితంగా ఆగదు. ఎందుకంటే మన ప్రాంత గౌరవం, సామాన్యుడు పడిన బాధల కోసమైనా సరే ఈ పోరాటంలో మాత్రం వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా పోరాడతాం. ప్రతి సర్పంచి, ప్రతి ఎంపీడీసీ, ప్రతి నామినేటెడ్ పోస్ట్ ఉన్న ప్రతి కార్యకర్త కానీ నా నుంచి ఒకటే భరోసా, ఖచ్చితంగా అయితే
ఈ పోరాటం అయితే వెనకరాదు. చివరి క్షణం పోరాడతాం. కారణం జగన్మోహన్ మీద ఉన్న అభిమానం ఒక్కటే. ఆయన అభిమానం చంపుకోలేము, ఇతనితో బతకలేము. ఈ రోజు నియోజక పరిస్థితి. చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చిత్తూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా డిసెంబర్ 31 రాత్రి కొంతమంది యువకులు మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపడం వల్ల కొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోయారని అన్నారు. అదేవిధంగా కొంతమంది మద్యం మత్తులో గ్రూపులుగా ఏర్పడి గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్యలు కూడా తల ఎత్తాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను జిల్లా ఎస్పీ వివరించారు. కొత్త సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా జరుపుకుందామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మరియు రోడ్లపై ఎటువంటి వేడుకలకు అనుమతి లేదన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపై ఎటువంటి కేక్ కటింగ్ కు అనుమతి లేదని, కేక్ కటింగ్ చేయాలనుకునే వారు తమ ఇళ్లలోనే వారి కుటుంబ సభ్యులతో వేడుకలు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లలను డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకలు జరుపుకునేందుకు బయటకు వెళ్లకుండా చూసుకుని ఇంట్లోనే వేడుకలు జరుపుకునేలా చేసుకోవాలన్నారు. ప్రజల రక్షణార్థం డిసెంబర్ 31 రాత్రి అంతా బ్లూ కోట్ రక్షక్ టీంలు రాత్రిళ్లు గస్తీ నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా డైల్ 100-112 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. మరింత పబ్లిక్ సేఫ్టీ పైన, సెక్యూరిటీ పైన ఫోకస్ చేస్తూ మరింత పబ్లిక్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఈ యాన్యువల్ క్రైమ్ సంబంధించిన డేటా. మనకందరికీ ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఎల్లుండి వచ్చేసి న్యూ ఇయర్స్, ఈ కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేయబోతున్నారు. సో రేపు సాయంత్రం అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు. సో జిల్లా ప్రజలందరూ కూడా అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ అండి. అయితే ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు మరియు కొన్ని సూచనలు, కొంతమందికి కొన్ని హెచ్చరికలు మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయబోతున్నాం. ఈ అర్ధరాత్రి రోడ్లపైన వచ్చేసి ఈ బైక్ సైలెన్సర్లు పీకేసి సౌండ్ చేయడాలు కానీ, లేదా రోడ్లపైన కేక్ కట్ చేయడాలు కానీ, లేదా జిల్లా అంతా కూడా రేపు సాయంత్రం నుంచి మొత్తం అందరూ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు. పికెటింగ్ జరుగుతుంది. వెహికల్ చెక్ని కూడా అగ్రెసివ్గా చేస్తారు. అట్లాగే నైట్ 10 తర్వాత ఇక్కడ కూడా లిక్కర్ సేల్స్ అనేవి అలౌ చేయము. దట్ వాజ్ బి షట్ డౌన్. సో ప్రజలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా న్యూ ఇయర్ వెల్కమ్ చేసుకోవచ్చు. బట్ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాము. ఎవరు నాకతాయిలు ఎటువంటి వేరే ఆలోచన ఉన్నట్లయితే దయచేసి వాళ్ళు మానుకుంటే మేలు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు నైట్ పోలీస్ సర్వీలెన్స్ ఉంటుంది. ఎవరైనా ఇట్లాంటి పనులు చేసినట్టయితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం, వారిపైన కూడా కేసు చేయడం, మళ్ళీ అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దయచేసి ఇక్కడ ప్రశాంతత డిస్టర్బ్ అవ్వకుండా ప్రజలు తమ యొక్క ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వినాయక సాగర్ వద్దనున్న సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఈ రోజు సంకటహార చతుర్థి సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని పురోహితులు పాడిమంట మురళి స్వామివారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవరెడ్డి, జయప్రకాష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సంకల్ప వరసిద్ధి గణపతి మహాలయంలో ప్రతి సంకట చతుర్థికి విశేష పూజలు జరపడను. ఈ ఆలయం వినాయక సాగర్ వద్ద కల పార్కులో ఉంది. సంకల్ప సిద్ధి గణపతి ఆలయంలో ప్రతి సంకట చతుర్థి రోజు విశేష పూజలు జరుగును. కావున మామూలుగానే భక్తులందరూ వచ్చి విశేషంగా పాల్గొంటారు. ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఇంకొకసారి కూడా ప్రతి సంకట చతుర్థికి అందరూ భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. అంకుర ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. స్థానిక రేణుగుంట రోడ్లోని అంకుర ఆసుపత్రిలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాకు చెందిన ఆరిఫ్ అలీ కుమారుడు ఫౌజన్ అహ్మద్ స్కూల్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ పొదునైన పిన్నులను మింగేశాడు. వెంటనే స్కూల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కడపలోని 2-3 ఆసుపత్రులను సంప్రదించారు. అక్కడ వైద్యులు దీనికి చికిత్స అందించడం తమ వల్ల కాదని చెప్పడంతో తెలిసిన వారి సహాయంతో తిరుపతిలోని అంకుర ఆసుపత్రిని సందర్శించారు. అంకుర ఆసుపత్రిలోని పల్మనాలజిస్ట్ డాక్టర్ నరసింహ, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ విఠల్ మోహన్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాబు పొరపాటున మింగేసిన పిన్ను
ఊపిరితిత్తుల్లోని వాయు నాళానికి అడ్డంగా ఇరుక్కుపోవడాన్ని గమనించారు. వెనువెంటనే అప్రమత్తమై బాలుడికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి బాలుడి ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు కూడా అంకుర ఆసుపత్రులు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అనుభవజ్ఞులైన అంకిత భావం గల అన్ని విభాగాలకు చెందిన వైద్య బృందం అంకుర ఆసుపత్రిలో ఉండటంతో అరుదైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యధిక వైద్య పరికరాలతో తమ వద్ద వైద్యం అందుతుందని, రోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాధితుడి తండ్రి ఆరిఫ్ అలీ మాట్లాడుతూ తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టిన అంకుర ఆసుపత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ విఠల్ మోహన్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ దినేష్, డాక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. బాడీ ఆస్పిరేషన్ అంటాం. ఇది ఏదైనా తింటూ ఉండేటప్పుడు మాట్లాడడం కానీ, చిన్నగా పొరపోవడం, సడన్గా ఏదైనా వీటి వల్ల డివేట్ అవ్వడం వల్ల బేబీస్లో సడన్గా ప్రాణాంతకమైన సమస్య. ఇది చెప్పాలంటే బిడ్డ మనకి హాస్పిటల్కి వచ్చే లోపలే కొద్దిమంది చనిపోవడం వరకు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉండే కండిషన్ అనమాట. ఇది ఊపిరితిత్తుల్లో పోయి ఆ ఊపిరితిత్తి మొదట 4 ఎంట్రన్స్ భాగం లైన్స్ అంటాము, వోకల్ కార్డ్స్ దగ్గర అది అబ్స్ట్రక్ట్ అవ్వడము, దాంతో సడన్గా హాస్పిటల్కి వచ్చే లోపల అంతా 3 నిమిషాల లోపలనే జరిగిపోవడం, అపాయం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బిడ్డ చెప్పాలంటే ఒక రకంగా లక్కీ అనుకోవాలి, హాస్పిటల్ దగ్గర రావడం ఒకటి. ఆ తర్వాత ఇది చాలా డేంజరస్ ఫారిన్ బాడీ. చెప్పాలంటే కొంచెం షార్ప్గా ఉండేది, ఇది పిన్ కావడం వల్ల ఇది పోయి ఆ గోడలోకి ఇరుక్కుపోవడము, అది యాంగిల్ కానీ కొంచెం స్టక్ అయిపోయినట్టుగా ఉంటే తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యి సర్జరీ చేసి ఆ బిడ్డని రక్షించాల్సిన పరిస్థితి కూడా వచ్చి ఉండాల్సింది. అవన్నీ ఏం లేకుండా మనం కరెక్ట్గా ఇన్ టైం రావడం కావచ్చు, ఇన్ టైంలో డయాగ్నోస్ చేయడం కావచ్చు, ఇన్ టైం చేయాల్సిన పద్ధతిలో చేయడం వల్ల మనం ఈ బిడ్డకి ఒక ప్రాణాపాయ పరిస్థితి నుంచి సింపుల్గా బయటకు తీసుకురాగలిగాము. ఇటువంటి సర్వీసెస్ మనం తిరుపతిలో ఇవ్వగలుగుతాం అనేది అందరికీ తెలియజేయాలన్న ఒక మెయిన్ ఉద్దేశం దీనిది. 2024 సంవత్సరం సంక్రాంతి అనంతరం కురువ కులస్తుల రాజకీయ చైతన్య యాత్రను నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కురవ కులస్తులు రాజకీయ చైతన్యం కలిగి ముందుకు రావాలని ఈ నెల 26వ తారీఖున మదనపల్లిలో భక్త కనకదాసు 536వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా కురవ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినందుకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 2024 సంక్రాంతి అనంతరం జరిగే రాజకీయ చైతన్య యాత్ర కుప్పం నుంచి కర్నూలు, ఒంగోలు నుంచి గోదావరి జిల్లాల వరకు కొనసాగుతుందన్నారు. తిరుపతిలో ప్రముఖులస్తులకు 5 ఎకరాల స్థలం, 5 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. కురవ కులస్తులు సంక్షేమ సంఘానికి తనను 3వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2024వ సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గ కమిటీని ఆయన ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లేరెడ్డి, రాష్ట్ర యువత వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు శ్రీనివాసులు, తిరుపతి జిల్లా అధ్యక్షులు మంగిరెడ్డి, ఉపాధ్యక్షులు మన్యం రఘురాం తదితరులు పాల్గొన్నారు. 536వ కనకదాసు జయంతి ఉత్సవాలు జరిగినాయి. దానికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి హాజరయ్యి దాన్ని జయప్రదం చేసినారు. ముఖ్యంగా తిరుపతి నుంచి సోదరులు అపారంగా వచ్చి దానికి సంఘీభావం తెలిపినారు. వారికి మీ ద్వారా ధన్యవాదాలు. రాష్ట్ర కురువ సంఘం ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు పూర్తయినాక 8వ వార్షికోత్సవంతో పాటు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఆ జనరల్ బాడీ సమావేశంలో 2018లో విజయవాడ హోటల్ ఐలాపురంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనా. దాని తర్వాత 2021లో మళ్ళా జనరల్ బాడీ మీటింగ్లో 2వసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నాను. అదేవిధంగా మొన్న జనరల్ బాడీ మీటింగ్లో భవిష్యత్తులో రాజకీయాలకు వెళ్ళాలని, కొత్త వారికి అవకాశాలు లేదని చెప్పి జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తే జనరల్ బాడీ మీటింగ్లో సభ్యులందరూ, అదేవిధంగా జనరల్ బాడీకి వచ్చిన కుల బంధువులందరూ తిరిగి ఈ బాధ్యతను నువ్వే నిర్వహించాలని చెప్పి 3వసారి నాకు అవకాశం ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ మీడియా మిత్రులు కూడా. తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి నరేందర్, సెంట్రల్ పవర్ మినిస్టర్ కృష్ణపాల్ గుర్జార్,
మినిస్టర్ అంబటి రాంబాబు, మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్ల పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిమం టైం స్కేల్ అమలు అంశం సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అదనంగా 3500పై అదనపు సిబ్బందితో పాటు వాహనాలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నామని 12,000 ఉన్న జీతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21,000కు పెంచామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దయచేసి పారిశుద్ధ్య కార్మికులు విధులు హాజరు కావాలని కోరారు. సుమారు 3,182 మంది పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే 100కు పైగా నాన్ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్యేతర కార్మికులు అంటే టెక్నికల్ పీపుల్. వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారంటే వాళ్ళలో 95% స్ట్రైక్ లో పాల్గొన్నట్లు. కాబట్టి ఈ సుమారు 3,500 పైచులకు అదనంగా సిబ్బందిని తీసుకొని, ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని, డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చట్టం లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి, ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటితో పాటు మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో అంటే మీకు తెలిసే ఉంటది, మనకు ఉన్నటువంటి 123 ULBs అంటే పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ లో 41 మున్సిపాలిటీల్లో స్ట్రైక్ నడవటం లేదు. 41 మున్సిపాలిటీల్లో కేవలం 82 మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు. నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా నెల్లూరు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, చెదురుమదురుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చర్యలు చేపట్టడం, పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి, నగరంలో ఎక్కడ కూడా మరి దుర్గంధం పెరిగిపోకుండా, మరి అట్లాగే ఇతర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు. రెండోది, ఈ సమ్మె గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 2 దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానమన్న వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. కేవలం ఒక సీటు CITU తప్ప మిగతా వాళ్ళందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. CITU AITUC ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి భారీ ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీ వర్కర్లు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల పాలిట శాపంగా మారుతుంది. సొత్తుమాది పెత్తనం మీద, ప్రజల సొత్తుపై ప్రభుత్వం పెత్తనం ఏమిటి? ప్రజల ఆస్తులను కబ్జా చేసేందుకు చట్టాన్ని తీసుకువచ్చారా? ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి చట్టాన్ని ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో నారాయణ స్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ తరఫున టికెట్ ఇవ్వవద్దు. మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి క్యూ కట్టిన వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతలు. ముఖ్యమంత్రి జగన్, ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో, పిల్లల ముందు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలా? షర్మిల దెబ్బతో వైసీపీ మునిగిపోయే నావా? విమర్శించిన తిరుపతి జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.